హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మన అమ్మాజీ కిచెన్లో ఒక కలర్ఫుల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే బీట్రూట్ ఇడ్లీ. సో ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే రోజు పిల్లలు ఇదే ఇడ్లీనా అనకుండా కలర్ఫుల్గా ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా నచ్చుతుంది. దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇడ్లీ పిండిని తీసుకుని మేము ఇక్కడ 2 ప్లేట్లకు సరిపడా ఇడ్లీ పిండి తీసుకున్నాము. దానికి ఒక చిన్న బీట్రూట్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇడ్లీ పిండిలో కలిపేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీనికి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తాలింపు కూడా సింపుల్ తాలింపు. అందులో కొంచెం నూనె వేసుకుని జీలకర్ర కొంచెం కట్ చేసిన చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్కలు, ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 వేసుకుని ఆ తాలింపుని పిండిలో కలిపేసి ఇలా ఇడ్లీలాగా చేసేసుకోవడమే. చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపించట్లేదు. సో ఇడ్లీలు మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకున్నట్టు ఇడ్లీ కుక్కర్లో ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ ఆరినాక తీసుకుంటే ఇడ్లీలు బాగా తీయడానికి వస్తాయి. సో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీట్రూట్ తింటే మనం. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ కలర్ఫుల్ ఇడ్లీ చేసుకుని తినేయండి. దీంతో పాటు మర్చిపోకండి, మా అమ్మాజీ కిచెన్లో చకచకా చట్నీలు చాలా చూపించాము. ఆ చట్నీల్లో ఏ చట్నీ ట్రై చేసినా ఈ ఇడ్లీలో సూపర్ ఉంటుంది. సో ట్రై చేసేయండి అండ్ ఎలా ఉందో మాకు చెప్పండి. ఎంజాయ్.